డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రజనీరమ. చూస్తున్నాం కదా, దారుణాలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. అంటే తల్లి లేదు, కొడుకు లేదు, అక్క లేదు, చెల్లి లేదు, నాన్న లేదు, ఏ వరస లేదు. కోపాలు, ఆవేశాలు, పంతాలు, పట్టింపులు, ఆస్తులు, కులాలు, మతాలు, వీటి వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూసామంటే రాయలసీమ అన్నమయ్య జిల్లాలో శ్యామలాదేవి, శ్యామలాంబ పేరు, ఆవిడకి ఇద్దరు కొడుకులైనప్పుడు చక్కగా చదివించుకుంటుంది. భర్త ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. పిల్లల్ని ఇద్దరిని చదివించుకుంటుంది. చక్కగా 22 సంవత్సరాలకి MBAలో జాయిన్ అయ్యాడు, చక్కగా చదువుకుంటున్నాడు. అంటే అతను MBAలో జాయిన్ అయ్యాడు అంటే ఎంత చక్కని స్టూడెంటో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే అతనికి ఒక తమ్ముడు ఉన్నాడు, అతను కూడా విజయవాడలో ఉండి చదువుకుంటున్నాడు. అంటే ఇద్దరు పిల్లల్ని కూడా చాలా చక్కగా ఆవిడ చదివించుకుంటున్నారని మనకు అర్థమవుతుంది. ఓకే, అంటే చక్కగా సాగుతున్న జీవితంలో అపశృతి చూడండి. ఆ తల్లి ఎంతో చక్కగా పెంచుకుంటుంది, మంచి చదువులు చెప్పిస్తుంది, ఎంతో ప్రేమగా బిడ్డల్ని సాకుతున్నప్పుడు ఎదిగిన పిల్లలు ఎంత బాధ్యతగా ఉండాలి. నువ్వు చదువుతున్నావు కానీ నువ్వు తాగుడికి అలవాటు పడినప్పుడు జీవితం సర్వనాశనం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తాగుడు ఒక్కసారి మొదలు పెడితే తాగటం అనేది అది వ్యసనంగా ఖచ్చితంగా మారుతుంది. మారినప్పుడు మనిషిని ఏ దశకైనా తీసుకెళ్తుంది, ఎన్ని దారుణాలైనా చేయిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. మరి అతను అంత తాగుతున్నాడు, నా ఆస్తి నాకు రాసివ్వు, నేను వెళ్ళి నా బ్రతుకు నేను బ్రతుకుతాను అని అన్నప్పుడు ఆస్తి ఎందుకండి? అంత బాధ్యతే ఉన్నవాడవైతే నువ్వు తాగి తల్లిని హింస పెడతావా? దారుణంగా హింస. ప్రతిరోజు తాగిన వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలుసు. గొడవ పడటం, ఆర్గ్యూ చేయడం, నస పెట్టడం, బూతులతో మాట్లాడటం, చివరికి కొట్టడానికి కూడా దిగజారరు. ఆవేశం కట్టలు తెంచుకుంటే చంపటానికైనా దిగజారరు. మరి అటువంటి మహమ్మారి తాగుడికి ఎందుకు అలవాటు పడుతున్నారు? ఒకళ్ళని చూసినప్పుడు రెండో వాడికి అర్థమవుతుంది కదా. సరే, ఈ పక్కింట్లో ఈ సంఘటన జరిగింది, దానివల్ల కుటుంబం సర్వనాశనం అయ్యింది, మనం జాగ్రత్తగా ఉండాలి అనేది అర్థమవుతుంది కదా. అందరికి అర్థమైనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కరోనా వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నారండి అందరూ. అమ్మో, వాళ్ళు ఇంతమంది చనిపోయారంట, ఎన్ని లక్షల ఆస్తులు కోల్పోయారంట వాళ్ళని బ్రతికించుకోవడానికి అన్నప్పుడు ఎంత భయంగా జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండి ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకున్నారు. మరి జీవితాన్ని కూడా అంతే అలాగే బాగు చేసుకుని కాపాడుకోవాలి కదండి. ఎందుకు మరి భయం లేకుండా ఉన్నారు? చావు అంటే అంత భయం ఉన్నప్పుడు చావు ఏ రూపంలోనైనా రావచ్చు. కరోనా వచ్చి రావచ్చు, మితిమీరి తాగితే ఆర్గాన్స్ చెడిపోయి చావు రావచ్చు, లేకపోతే తాగిన మత్తులో ఏదైనా యాక్సిడెంట్లో పోయినా పోవచ్చు, ఎలా అయినా. మరి అలాంటప్పుడు దానికి భయపడి ఎందుకు ఉండటం లేదు? ఎందుకు అంత బానిస అవుతున్నారు? ఇది పక్కవాడికి జరిగినప్పుడు ఇంకొకడు జాగ్రత్త పడాలి కదా. మరి కరోనా మనకి ఎంతో గుణపాఠం నేర్పింది, ఎలా బ్రతకాలో నేర్పించింది, ఎలా బ్రతకూడదో నేర్పించింది, బంధాల విలువలు నేర్పించింది, డబ్బు విలువ నేర్పించింది, ఆహారం విలువ నేర్పించింది, అంటే తెలియజేసింది. ఇలా కరోనా వచ్చి ప్రతి ఒక్క విలువని నేర్పించి వెళ్ళింది కదా. ఎంతకాలం అయింది చూడండి. ఒక తరం వరకు కూడా గుర్తుండిపోవాల్సినటువంటి మాయదారి మహమ్మారి కరోనా. మరి అటువంటిది నిండా 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవ్వకుండానే జనం మర్చిపోయి మళ్ళీ విచ్చలవిడిగా మొదలు పెట్టారా? మరి దీనంటికి కారణం ఎక్కడని వెతకాలి? ఎవరిది దోషి అని మనం నిర్ణయించాలి. ఇన్ని సంవత్సరాలు కష్టపడి పెంచుకున్న ఒక తల్లి బిడ్డల్ని ఎందుకు చంపుతుందండి? అసలు ఎందుకు కొడుతుంది? అది ఆలోచించారు ఎవరైనా? ఒక దెబ్బ వేస్తుంది చిన్నప్పుడు, లేదా 10 ఏళ్ళు వచ్చాక వేస్తుంది, లేదా 15 ఏళ్ళు వచ్చాక వేస్తుంది. ఎందుకు వేస్తుంది అంటారు? తను తప్పు చేశాడు కాబట్టి ఒక దెబ్బ వేస్తుంది, చదువుకోవట్లేదు కాబట్టి ఒక దెబ్బ వేస్తుంది. ఇప్పుడు చదువుకోకపోతే భవిష్యత్తు లేదు కాబట్టి చదువు విలువ చదువుకో అని ఒక దెబ్బ వేస్తుంది.
మరి అలాగే ఇలా పెద్దవాడై తాగి ఈ రకంగా చేస్తుంటే కూడా అంత వయసు వచ్చిన పిల్లాడిని కొట్టలేదు కాబట్టి మాటలతోటి మందలిస్తారు తల్లిదండ్రులు. నువ్వు అలా ఉండటం మంచిది కాదు, అలా ఉండతగదు, నీకు బాధ్యత ఉండాలి, బాధ్యత తెలుసుకో, పెద్దవాళ్ళైన తల్లిదండ్రుల్ని చూసుకోవాలి, నువ్వు మంచిగా చదువుకొని ఒక ఉద్యోగంలో చేరి ఏమన్నా కష్ట సుఖాలు కష్ట నష్టాలు ఉంటే వాటిని కడతెర్చి, అప్పులేమన్నా ఉంటే నీ చెయ్యి సాయం తండ్రికి ఇచ్చి ఆ అప్పులో నుంచి బయటపడేసి, అక్కచెల్లెళ్ళు ఉంటే పెళ్లిళ్ళకి, వాళ్ళ చెల్లెళ్ళకి పెళ్లిళ్ళ సాయానికి ఏదైనా నీ వంతు డబ్బు రూపంలో కానీ నీ చేత్తో సాయం ఏదైనా సరే ఇంట్లో చేయటం కానీ అలాంటి బాధ్యతలు నిర్వర్తించే వయసు. మరి నువ్వు అలా ఉండవలసింది పోయి తల్లితో తిట్టించుకుంటూ కొట్టించుకుంటూ చుట్టుపక్కల వాళ్ళతో చిత్కారాలు పొందుతూ ఇటువంటి జీవితం అవసరమా చెప్పండి? ఇలాంటి జీవితం ఏదో ఒక రోజుకి ఏదో ఒక విధంగా అంతం అవ్వక తప్పదు. ఆవిడ ఏమనుకుందంటే నానా చిత్రహింసలో పెడుతున్నాడు, మేబీ కొడుతున్నాడేమో, నా ఆస్తి నాకు ఇచ్చే అని చెప్పి టార్చర్ పెడుతున్నాడు. మనం ఇలాంటి సంఘటన ఒకటి చూసాం ఆ మధ్య. అన్న ఇలా చేస్తున్నాడని చెప్పి తమ్ముడు నరికి చంపేశాడు అన్నని. తల్లిదండ్రులు ఏమీ అనలేదు. ఎందుకంటే టార్చర్ ఆ రేంజ్ లో ఉంటుంది. అయితే మాత్రం నువ్వెవరు చంపడానికి అని తల్లిని అంటే మాత్రం ఆ ప్రశ్నలోనే ఆన్సర్ ఉందండి. తల్లి, నేను నానా బాధలు భరించి నవమాసాలు మోసి ఈ భూమి మీదకి తీసుకొచ్చిన ఒక బిడ్డ సొసైటీకి కనీసం ఇంటికి సహాయపడే విధంగా ఉండాలి అనుకుంటుంది. అంటే ఏ తల్లి అయినా సరే ఒక బిడ్డకి జన్మనిస్తే ఒక రాష్ట్రానికే కానీ, ఒక ఊరికే కానీ, ఒక దేశానికే కానీ ఒక మంచి పౌరుడిగా తయారు చేసి ఇవ్వాలి. అంటే ఆ పౌరుడు వల్ల లాభం జరగకపోయినా ఒక నష్టం మాత్రం జరగకూడదు అనే ఉద్దేశంతో పెంచాలి. సరే, అంత లేదు మనకి దేశభక్తి అనుకుందాం. కనీసం మన ఇంట్లో మనందరం బాగుండాలి, మన కుటుంబం అంతా చాలా బాగుండాలి, మనకి ఎటువంటి అపశృతి మన కుటుంబంలో రాకూడదు అనే విధంగానే పెంచుతారు. అంటే వాళ్ళకి అనుకూలంగానే పెంచుకుంటారు, వాళ్ళ ఇంటికి తగ్గట్టుగా పెంచుకుంటారు. అంతేగాని చంపాలని ఏ తల్లి అనుకోదు. ఒక తల్లిని ఆ మధ్య చూస్తే సెక్సువల్ గా వేధించిన కొడుకు తాగి 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 మరి తాగి రోజు తల్లిదండ్రుల్ని కొట్టడం, చంపబోవటం. అప్పుడు ఆ తల్లి ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను చెప్పాను, ఒక బిడ్డని కంటే దేశానికి గాని, ఒక ఊరికి గాని, రాష్ట్రానికి గాని ఒక మనం కనదలుచుకుంటే ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దాలి, దిద్ది సమాజానికి అందించాలి. సమాజానికి మంచి చేయకపోయినా చెడు చేయకుండా ఉండే విధంగా మనం పెంచి సమాజానికి అందివ్వాలి ఒక మంచి సిటిజన్గా. ఇలాంటి పుత్రులనాలా, బిడ్డలనాలా, సంతానం అనాలా, వీళ్ళు ఇలాంటి వాళ్ళ వల్ల ఏ ఒక్కళ్ళకి కూడా మంచి జరగదు. లాభ నష్టాలు పక్కన పెడితే ఏ వ్యక్తికి పక్క వ్యక్తికి ఎవరికి కూడా మంచి అనేది జరగదు. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పక్క వాళ్ళకి చాలా అంటే చాలా చెడు జరుగుతూ ఉంటుంది. ఇంకా తల్లిని ఈ విధంగా టార్చర్ పెడుతుంటే, నా ఆస్తి నాకు రాసి, నీ ఆస్తి ఎక్కడుందిరా కొడుక, నువ్వు ఎన్నడు సంపాదించి తల్లి ఒళ్ళో నింపావునైనా అప్పుడు కూడా నువ్వు తల్లిని అడగకూడదు. కష్టపడి నిన్ను పెంచినప్పుడు నువ్వు కూడా కష్టపడి అంత తీసుకొచ్చి తల్లి ఒళ్ళో పోస్తే అది కూడా నువ్వు అడగకూడదు. ఏమిచ్చినా రుణం తీరదంటారు. మరి అలాంటప్పుడు నువ్వు అంత డబ్బు తీసుకొచ్చి తల్లి ఒళ్ళో వేస్తే కూడా నీ రుణం తీరదే, అది కూడా నువ్వు అడగటానికి నీ అర్హత లేదే. అటువంటిది నీది కాని ఆస్తి నీ పేరు మీద రాయమనటానికి నీకు ఎక్కడ అర్హత ఉంది, హక్కు ఉంది? MBA చదువుతున్నావు కదా, కనీసం మినిమం తెలుసా నీకు? చట్టం తెలుసా? అంటే నువ్వు తాగి మత్తులో స్పృహ కోల్పోయి నోటుకొచ్చినట్టు వాగి ఇస్తావా చస్తావా అని కూర్చుంటే చెల్లుతుంది అది? గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ కూడా ఆస్తులు అడగటానికి వీలు లేదు. వాళ్ళు ఇష్ట ప్రకారం ఇస్తే ఎప్పుడు ఇస్తారో అప్పుడు తీసుకోవడమే. ఎవరికి అర్హత అనేది ఉండదు, హక్కు అనేది ఉండదు. హక్కు ఎప్పుడు ఉంటుంది? వాళ్ళు చనిపోయి ఇంకా ఎవరు వారసులు లేనప్పుడు మీరు పుట్టారు కాబట్టి మీకే ఇస్తారు. ఎవరికో ఎందుకు ఇస్తారు? కష్టపడి అంత ఆస్తి సంపాదించినప్పుడు బిడ్డలకే చెందాలనుకుంటారు ఎటువంటి తల్లిదండ్రులే. మీరు మీ వయసులు ఎంత, మీ జీవితాలు ఎంత, చదువుకుని ఉద్యోగంలో చేరి కొంత సహాయపడాల్సింది పోయి తల్లిదండ్రులు సంపాదించిందో, తాత ముత్తాతలు సంపాదించిందో మీరు లాక్కోవడం ఏంటి? రాసి ఇవ్వమనడం ఏంటి? కొట్టడం ఏంటి? మేము బయటకు వెళ్ళి బ్రతుకుతామనడం ఏంటి? ఇదంతా కాదు, కుదరదు. ఇదంతా కూడా మీరు కష్టపడి ఒక ప్రయోజకులు అయిన తర్వాత మీ జీవితాలు, అందరి జీవితాలు ఆనందమయంగా ఉంచి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మీకు ఏదైనా కష్టం వస్తే మీరు అడగకుండానే తల్లిదండ్రులు సహాయం చేస్తారు. తదనంతరం మిగిలిందంతా మీకే వస్తుంది. కనీసం ఈ మాత్రం లా తెలుసుకోండి అందరూ కూడా.
తెలిసి కూడా మూర్ఖతంగా ప్రవర్తిస్తే పర్యవసానం ఇలాగే ఉంటుంది. తల్లైన తండ్రైనా చంపడానికి కూడా వెనకాడరు అనటానికి ఇది ఒక నిదర్శనం. భూమికి ఉపయోగం లేని వ్యక్తి, భూమికి భారం, కుటుంబానికి నష్టం, కుటుంబానికి శాపం అనుకుందో ఏమో ఆ తల్లి చంపేసింది. వీడే ఇలా చేస్తే రేపొద్దున తమ్ముడిని నన్ను చంపి మొత్తం లాక్కుంటాడేమో. రెండో కొడుకు బాగానే ఉన్నాడు, వాడి జీవితం ఏమైపోతుంది, మిగిలిన నేను అడుక్కుని బ్రతకాలా? ఇటువంటి భావాలకు ఆవిడ పోయినప్పుడు వీడిని అడ్డం తీసేయండి. ఎలా చంపింది, ఎవరికి సుపారీ ఇచ్చింది, ఎంతమందిని ఆవిడ అపాయింట్ చేసుకుంది, ఎంతమందికి ఎన్ని లక్షలు ఇచ్చింది, ఇదంతా అప్రస్తుతం. ఆ మనిషి హృదయం అంత కఠినంగా చేసింది ఎవరు అంటే ఆ కొడుకు. ఆవిడ ఎంత చదువుకుందో మనకు తెలియదు. కొడుకుని అంత చదివిస్తున్నప్పుడు, చదువుకున్న ఆ కొడుకు అంత విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నప్పుడు, మరి ఈవిడ ఒక తల్లి అని మనం ఒక పేరు పెట్టాము, కానీ ఆవిడ కూడా ఒక మనిషే కదండి. ఆవిడ మనిషే కదా. ఆవిడికి దెబ్బ తగిలితే నొప్పే వస్తుంది, ఇంకేమి ఆనందం కలగదు ఆవిడికి. ఈ నొప్పి గుండెకి తాకి జీవితాలని నాశనం చేస్తుంటే, భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తుంటే, తన వరకైతే ఓకేనేమో బహుశా, ఇంకా ఇంకోటి చిన్న కొడుకు ఉన్నాడు, వాడికి ఏం సమాధానం చెప్పాలి? ఈ పెద్ద కొడుకు చేతిలోనే ఆమె హతమైపోతే చిన్న కొడుకు, అమ్మ నేనేమైపోవాలి, నా బ్రతుకేంటి, నాకు దిక్కు దివాణం ఏముంది, నాకు ఆధారం ఏముంది అని ఆ అబ్బాయి ఏడుస్తుంటే ఈమె ఆత్మ మాత్రం శాంతిస్తుందా? ఇవన్నీ ఫ్యూచర్ ఆవిడ ఊహించుంటుంది. సమస్య ఎక్కడుంటే ఆ సమస్యను తీసేయాలి. ఆ సమస్య కోసం మనందరం సమస్యలో పడకూడదు అనుకుందేమో ఆ తల్లి. అందుకని కొడుకుని చంపించేసింది. అయితే పోలీసులు ఏ రకంగానైనా పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడైనా సరే పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. మరి కేసు ఫైల్ చేసి కోర్టులో అక్కడ సబ్మిట్ చేసి ఆవిడని పిలిచినప్పుడు కోర్టు వాళ్ళు ఏం న్యాయం తీర్పిస్తారనేది మనందరం ఎదురు చూడాలి. అయితే ఈ బుద్ధి లేని కొడుకులందరికీ నేనేం చెప్తున్నానంటే, మీరు తినేది అన్నం అయితే, మీరు మనుషులైతే, మీరు చదువుకున్న చదువు మీకు సంస్కారాన్ని నేర్పిస్తే, కూలి చేసైనా సరే మీ తల్లిదండ్రులకి మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. మీకు ఇంకా కళ్ళు పూర్తిగా తెరవని వయసు, మీకు తాగుడు కావాలి, అమ్మాయిలు కావాలి, రాస్కల్స్. తాగుతారా మీరు? బుద్ధి ఉందా మీకు? ఏమనుకుంటున్నారా మీరంతా? మీ ఇష్టం వచ్చేట్టు అమ్మా బాబులు సంపాదించండి డబ్బును తీసుకెళ్లి తాగి తల్లిని కొట్టచ్చు, నాన్నను కొట్టచ్చు, తోడబుట్టిన వాళ్ళని కొట్టచ్చు, తోడబుట్టిన వాళ్ళని బలాత్కరించి రేపులు చేయొచ్చు అనుకుంటున్నారా మీరు? చట్టం కళ్ళు మూసుకుని కూర్చోదు, మీకు తగిన శాస్త్రే చేస్తుంది చట్టం. మీలాంటి వాళ్ళని ఏరేసి తీసేయాలి భూమి మీద నుంచి. మరి ఏ భగవంతుడు పూనుకుంటాడో, ఏ చట్టాలు మారుస్తారో, ఎప్పుడు మారుస్తారో, అటువంటి రోజు ఎప్పుడు వస్తుందో అందరం ఎదురు చూస్తూనే ఉంటాం. జై హింద్.